సో హాయ్ డార్లింగ్స్, కొంచెంలో 1000 కోట్లు మిస్ అయిన సినిమాల గురించి అయితే మాట్లాడేసుకుందాం ఈ వీడియోలో. సో దానికన్నా ముందు మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ ఒక నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా వేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. సో వెళ్ళిపోదామా. ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉండేది సలార్ పార్ట్ 1 అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా వచ్చేసరికి వరల్డ్ వైడ్ గా 700 కోట్ల గ్రాస్ అయితే టచ్ చేసిన అని చెప్పుకోవచ్చు. కేవలం 300 కోట్ల గ్రాస్ తో మిస్ చేసిన అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఒక రేంజ్ లో అయితే ఉండింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా చూసినప్పుడు 1000 కోట్లు పక్కరా అనుకున్నారు చాలా మంది. ఈ సినిమా చూస్తేనే మనకు అర్థమైపోతుంది 1000 కోట్లు కాదు 2000 కొట్టాల్సిన సినిమా ఒక రేంజ్ లో అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా వచ్చేసరికి 700 కోట్ల గ్రాస్ టచ్ చేసినానికి ఎవరు నమ్మరు అని చెప్పుకోవచ్చు. కొంచెంలో అయితే మిస్ అయింది అని చెప్పుకోవచ్చు. లేకపోతే ర్యాంపేజ్ అయితే క్రియేట్ చేస్తుంటే బాక్స్ ఆఫీస్ ని. లిస్ట్ లో సెకండ్ ఉంది యానిమల్. ఈ సినిమా వచ్చేసరికి వరల్డ్ వైడ్ గా వచ్చేసరికి 915 కోట్ల గ్రాస్ అయితే టచ్ చేసిన చెప్పుకోవచ్చు. కొంచెంలో 1000 కోట్లు అయితే మిస్ అయింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఉంటుంది మామూలుగా ఉండదు. సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్, గుర్తుపెట్టుకోండి. ఫేక్ పోస్టర్ అయితే ఈ సినిమాకి మనం అస్సలు చూడం. లేకపోతే ఏ డైరెక్టర్ అయినా సరే 915 కోట్ల గ్రాస్ వచ్చి ఉంటే 1000 కోట్ల పోస్టర్ దింపేవాళ్ళు ఫేక్ కలెక్షన్. కానీ ఈ డైరెక్టర్ అయితే అలా చేయలేదు అని చెప్పుకోవచ్చు. జెన్యున్ పోస్టర్, జెన్యున్ కలెక్షన్ చెప్పడం జరిగింది మన సందీప్ రెడ్డి వంగ. ఇంకా లిస్ట్ ఈ థర్డ్ ఉండేది బజరంగి భాయిజాన్. ఈ సినిమా వచ్చేసరికి సల్మాన్ ఖాన్ పీక్ టైంలో రిలీజ్ అయింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఉంటుంది భయ్యా, హార్ట్ టచ్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 910 కోట్ల గ్రాస్ అయితే టచ్ చేసింది అని చెప్పుకోవచ్చు. కేవలం 90 కోట్ల గ్రాస్ తో 1000 కోట్లు అయితే మిస్ చేసిన అని చెప్పుకోవచ్చు. చెప్తున్నా కదా, హార్ట్ టచింగ్ మూవీ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి సీక్రెట్ సూపర్ స్టార్. ఈ సినిమా వచ్చేసరికి వరల్డ్ వైడ్ గా 875 కోట్ల గ్రాస్ అయితే టచ్ చేసింది అని చెప్పుకోవచ్చు. కొంచెంలో అయితే 1000 కోట్ల మార్క్ అయితే మిస్ అయింది అని చెప్పుకోవచ్చు. ఒక రేంజ్ లో అయితే ఈ సినిమా అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి 2.0 ఈ సినిమా ఉంటుంది భయ్యా. ఆ ఎలివేషన్ కావచ్చు, ఆ CGI కావచ్చు, VFX కావచ్చు, మన లెజెండ్ డైరెక్టర్ తీసిన డైరెక్టర్ ఒక రేంజ్ లో అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా వచ్చేసరికి 800 కోట్ల గ్రాస్ అయితే టచ్ చేసిన అని చెప్పుకోవచ్చు. కొంచెం 200 కోట్ల గ్రాస్ మిస్ అయింది అని చెప్పుకోవచ్చు. 1000 కోట్లు అసలుకి పీక్స్. నాకైతే ఈ సినిమా ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. నాకైతే పిచ్చిగా నచ్చిన ఫిలిం. నిజంగా జెన్యున్ గా అయితే చెప్తున్నా, అసలుకి హార్ట్ టచ్ మూవీ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది, కానీ మిస్ అయింది అని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పీకే. ఈ సినిమా వచ్చేసరికి వరల్డ్ వైడ్ గా 792 కోట్ల గ్రాస్ అయితే టచ్ చేసిన అని చెప్పుకోవచ్చు. కొంచెంలో 1000 కోట్ల మార్క్ అయితే మిస్ అయింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఉంటుంది భయ్య, ఆ కామెడీ సీన్స్ కావచ్చు, నిజంగా అమీర్ ఖాన్ ఒక రేంజ్ లో అయితే యాక్ట్ చేసిన అని చెప్పుకోవచ్చు. చాలా బాగా నచ్చిన సినిమా, నాకైతే చాలా మందికి నచ్చింది అని చెప్పుకోవచ్చు. కొంచెంలో అయితే మిస్ అయింది అని చెప్పుకోవచ్చు 1000 కోట్లు. సో ఇవి ఈ లిస్ట్ లో ఉన్న మూవీస్. కొంచెంలో 1000 కోట్ల మార్క్ అయితే మిస్ అయింది అని చెప్పుకోవచ్చు. వీటిలో ఏ సినిమా 1000 కోట్లు కొట్టుంటే బాగుండేది మీకు అనిపించింది కామెంట్ చేయండి జెన్యున్ గా. సో ఈ వీడియో మీకు డిఫరెంట్ గా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు డెఫినెట్ గా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ తో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్. ఓకే, మళ్ళీ వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, మరి బాయ్.